నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరకామణి కుంభకోణంలో భాగస్వాములు. శ్రీవారి పరకామణి కుంభకోణం కేసును సిబిసిఐడి విచారణ చేపట్టింది. తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చిన టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియాకు వివరణ. ఈ సేవలో తొలగించిన 607 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. మంత్రి నారా లోకేష్ హామీని అమలు పరచాలి. మీ సేవా ఉద్యోగుల అభ్యర్థన దీక్షలో వక్తలు డిమాండ్. పచ్చదనం, పరిశుభ్రత అందరి బాధ్యత. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. డాక్యుమెంట్ రైటర్ల పెండౌన్ కార్యక్రమంతో స్తంభించిన రిజిస్ట్రేషన్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డాక్యుమెంట్ రైటర్లు. ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెండౌన్ కార్యక్రమం. వార్తల్లోని వివరాలు. 2023 సంవత్సరంలో జరిగిన తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో బయటపెట్టారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ అధికారి రవికుమార్ పరకామణిలో ప్రతిరోజు లక్షలాది రూపాయల విలువైన డాలర్స్ దొంగలించి తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను కొనుగోలు చేశాడని అన్నారు. ఈ రవికుమార్ వ్యవహారంలో అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ డాలర్స్ దొంగతనం చేశాడని పట్టుకోవటం జరిగింది. ఈ వ్యవహారం బయట రావడంతో రవికుమార్ తో మధ్యస్థం చేసి అతని ఆస్తులతో తక్కువ విలువ చేసే వాటిని శ్రీవారికి రాసిస్తూ ఎక్కువ విలువైన ఆస్తులను పై 3 వ్యక్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతను ప్రతిరోజు పరకామణిలో దొంగలించే వీడియోలను సైతం అధికారులు డిలీట్ చేశారని అన్నారు. పోలీస్ పెద్దల ఒత్తిడితో గుట్టుచప్పుడు కాకుండా ఈ కేసును లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును తిరిగి సిబిసిఐడి విచారణ ప్రారంభించిందని అన్నారు. తిరుమలలో భక్తులు మరిచిపోయి వెళ్లిపోయిన వస్తువులు, నగదు, ఆభరణాలు, సెల్ ఫోన్లు, చార్జర్లు, వాచ్లు, ఇతర విలువైన వస్తువులను కూడా అప్పటి అధికారులు శ్రీవారి హుండీకి సమర్పించకుండా గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారని వివరించారు. ఈ కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి అసలు దోషులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వెంకటేశ్వర స్వామి పరకామణికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామణిలో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం హోమ్ కంపోస్టింగ్ పై మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు అవగాహన కల్పించి ఎరువులు, మొక్కలను కమిషనర్ మౌర్య పంపిణీ చేశారు.
స్వచ్ఛతా హీ సేవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం హోమ్ కంపోస్టింగ్ పై మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు అవగాహన కల్పించి ఎరువులు మొక్కలను కమిషనర్ మౌర్య పంపిణీ చేశారు. గొల్లవానిగుంట వద్దనున్న తొండవాన్ చక్రవర్తి మార్గంలో శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక సంఘ డైరెక్టర్ కరాటే చంద్ర తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా 2 వారాల పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 5,000 మొక్కలు పంపిణీ చేస్తున్నామని, వాటన్నిటినే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. తడి, పొడి, చెత్త వేరు చేసి ఇచ్చే విధానం, హోమ్ కంపోస్టింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రించి తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డిగ్రేడబుల్ కవర్లోనే మీకు సేంద్రియ ఎరువులు అందజేస్తామని పేర్కొన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై చేస్తున్న ప్రచారం గొప్పగా ఉందన్నారు. ఆధునిక కాలంలో అన్ని కాలుష్యమయ్యి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ నడుం బిగించి ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెరటి మొక్కలు అయిన వంకాయ, మిరప, టమోటా వంటి మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ ఆన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు పని గంటలు పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానం కార్మికులకు ద్రోహం చేయటమేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్త కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మురళి విమర్శించారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశారని, కనీసమైన చర్చను సైతం అసెంబ్లీలో జరపకుండా ఏకగ్రీవంగా కార్మిక వ్యతిరేక తీర్మానాన్ని 3 పార్టీల నాయకులు ఆమోదించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 8 గంటల పని విధానం ప్రతి 5 గంటల పనికి గంటసేపు విశ్రాంతి, వారానికి 48 గంటల పనిని 60 గంటలకు మార్చడం, ఓవర్ టైం కింద 3 నెలలకు 75 గంటల నుంచి 144 గంటలకు పెంచడం వంటి చర్యలు పూర్తిగా యాజమానులకు అనుకూలమైనవని, కార్మిక వ్యతిరేక చర్యలని కందరపు మురళి అభివర్ణించారు. గతంలో మహిళలను రాత్రి షిఫ్ట్లకు అనుమతించేవారు కాదని, ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసి రాత్రంతా పని చేయించుకునే విధానాన్ని తీసుకువచ్చారని, ఇది పూర్తిగా మహిళల పట్ల బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుందన్నారు. కార్మికులకు వేతనాలు సరిపోవటం లేదని, పెరిగిన ధరలు, వస్తున్న జీతాలకు హస్తమ శకాంతం తేడా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్మిక వర్గం బూర్జువా పార్టీల పట్ల ఉన్న భ్రమలు విడనాడి పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని కందరపు మురళి పిలుపునిచ్చారు. ఈ బిల్లు కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కష్టజీవుల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుందన్నటువంటి మాట మాత్రమైన చర్చ కూడా లేకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆఖరికి మహిళలకి రాత్రి వేళల్లో డ్యూటీలు అమలు చేయడానికి కూడా ఈ శాసనసభ తీర్మానం చేసింది. మహిళల భద్రతకు సంబంధించి వారిని ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశాల దాకా రవాణా సదుపాయం కల్పించడం గురించి బిల్లులో ఉంది. వాస్తవంగా ఇవి ఎట్లా అమలవుతున్నాయి, వీటి సాధ్యాలు ఏమిటి అన్న విషయాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పైన మోడీ చెప్పాడు, కింద ఈ పెద్ద మనుషులు అమలు చేయాలి అన్నటువంటి ఆతృత తప్ప ఏమీ ఈ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనేటువంటి అంశాల మీద చర్చ చేయకపోవడం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థం ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ బూర్జువా పార్టీల పట్ల భ్రమలు విడనాడి పోరాటాలకు సన్నద్ధం కావాలి. గతంలో మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితంగా
సాధించుకున్నటువంటి హక్కుల్ని పునరుద్ధరణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మీకందరికీ నేను పిలుపునిస్తున్నాను సిఐటి తరఫున. తొలగించిన 607 మంది ఈ సేవ ఉద్యోగులను మంత్రి నారా లోకేష్ హామీ మేరకు తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి డిమాండ్ చేశారు. 19వ తేదీ శుక్రవారం నాటి ఉదయం కొర్లకుంట సమీపంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అభ్యర్థుల దీక్ష పేరిట 6 జిల్లాలకు చెందిన ఈ సేవా ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. యువగలం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ సేవా ఉద్యోగుల సమస్యలను విని సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, ఈ సేవా ఉద్యోగులకు భద్రత ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఈ సేవా ఉద్యోగుల కష్టం ఏమిటని నేటి వరకు ప్రభుత్వం అనుకోలేదని, పలుమార్లు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తక్షణం వీరి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టే పోరాటాలకు సిఐటియు ప్రత్యక్ష మద్దతును తెలియజేస్తుందని కందరపు మురళి ప్రకటించారు. ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాము ప్రభుత్వ పథకాలు నడపడానికి ప్రభుత్వానికి రావాల్సిన బాకీలు వసూలు చేయించడంలోనూ కీలక పాత్ర వహిస్తున్నామని, ఒక రకంగా ప్రభుత్వ నిర్వహణలో తమ పాత్ర అత్యంత కీలకంగా ఉందని సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాలను వసూలు చేసి పెడుతుంటే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. తక్షణం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ సేవా ఉద్యోగులకు పని భారం తగ్గించడానికి తొలగించిన 607 మంది కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నెల్లూరు రాష్ట్ర సహాయ కార్యదర్శి భువనేశ్వరి, తిరుపతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి అంకితం చేసినటువంటి వాళ్ళ పట్ల ఎంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఈరోజు మన కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ చట్టాలనే ఉల్లంఘించి బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో మార్పు రానంత వరకు, పార్లమెంటుల్లో, అసెంబ్లీల్లో మనలాంటి వాళ్ళ గురించి చర్చ జరగనంత వరకు ఈ ధోరణి ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ 13-14 నెలల కాలంలో అంబానీలకి, అదానీలకి ఇచ్చినటువంటి రాయితీలు ఎంతంటే 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు అట్లాంటి వాళ్ళకి రాయితీలు ఇచ్చేస్తారు. అక్కడ చాలదన్నట్టుగా ఈ రాష్ట్రంలో కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. రోడ్లు వాళ్ళకే, సముద్రాలు వాళ్ళకే, తీర ప్రాంతాలు వాళ్ళకే, ఖనిజాలు వాళ్ళకే, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపదంతా వాళ్ళకే, సాధారణ ప్రజలు జీవించే చోట ఉన్నటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకే, ఆఖరికి విద్యుత్ స్మార్ట్ మీటర్లు తయారు చేసే కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే. ఇట్లా ఆదాయం సమకూర్చుకోవడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు మరొకరుగా ఉండరు. మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే కాగితం లెక్కేసి, మనిషికి లెక్కలు చూపించి, మీ పని గురించి మాట్లాడి, మీ బాధ్యతల గురించి మాట్లాడి, రాష్ట్రానికి ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పి, ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చెప్పి ఈ డ్రామాలు ఆడడం అనేది ప్రభుత్వాలకి ఒక నిత్య కార్యక్రమంగా మారిపోయినటువంటి నేపథ్యంలో మీరే కాదు, ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి మీలాంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లో ఉండేవాళ్ళు, లేదా పేరు ఏదైనప్పటికీ పర్మనెంట్ కాకుండా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంతో ఉందనే విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తిరుపతి నగరంలో అనధికార భవన నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, కార్యదర్శులు సిబ్బందితో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అనధికార భవన నిర్మాణాలు తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, కార్యదర్శులు సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అనధికార భవన నిర్మాణాలను ఆయా వార్డులోని కార్యదర్శులు పరిశీలించి మొదటి దశలోనే నిలుపుదల చేయాలని, అనధికార లేఅవుట్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు వార్డులో ఎక్కడైనా అనుమతులు లేని భవన నిర్మాణాలు జరిగితే ఆ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని నిర్మాణాలు తొలగించే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఎక్కువ అవుతున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమతులు ఉన్నా ప్రజలకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ఫైల్స్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో అందరూ నిబద్ధతతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, మేనేజర్ హసీం, డిపిఓ వంశీ, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చంద్రగిరి మండల పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు కాకిమాను మునిరాజు అధ్యక్షతన రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనహృదయ నేత, భారతమాత ముద్దుబిడ్డ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రగిరి నందు జరిగే రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటముని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్య యాదవ్, జిల్లా బీజేపీ కార్యదర్శులు కాయం హరినాథ్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వరకు 15 రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ గారి యొక్క పిలుపుని అందుకొని దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ హితమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పాఠశాలలు, దేవాలయాలు, పార్కుల యొక్క శుభ్రత చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పూర్తిగా నిమగ్నమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క పిలుపు మేరకు 17 నుంచి నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం కావడము, జిల్లాలో ఇప్పటికే అనేక మండలాల్లో రక్తదాన శిబిరాలు ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏదైతే 75 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కానుకగా 75 మందిచే రక్తదానం చేయడం, అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2217 మందితోటి రక్తదాన శిబిరం నిర్వహించడము, సూళ్ళూరుపేట, గూడూరు, ఇవాళ చంద్రగిరి, ఇలా అనేక మంది కార్యకర్తలు ఏదైతే అత్యంత విలువైన ఆవశ్యకతమైనటువంటి ఈ రక్తాన్ని దానం చేసేటువంటి విధంగా యువతను ప్రోత్సహించడం. ఎందుకంటే ఈ రక్తదానం అనేది కేవలం ఈ శరీరంలో ఉన్నటువంటి కొంత రక్తం మాత్రమే కాదు, కొంతమంది ఎవరికైతే ప్రాణాపాయ స్థితిలో, అత్యవసర పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఈ రక్తాన్ని ఎక్కించి మీ ద్వారా ప్రాణదానం చేసేటువంటి గొప్ప అదృష్టము, సేవ చేసేటువంటి అవకాశం మీకు లభించినట్లు భావించాలి. డాక్యుమెంట్ రైటర్లు ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు సబ్మించాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు వెండర్లు ఓటీపీ విధానానికి నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని యూనియన్ పిలుపు మేరకు చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన డాక్యుమెంట్ రైటర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, చెక్ స్లిప్ ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేశవులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో విధానపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో డాక్యుమెంటరీలకు ఏర్పడుతున్న జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ స్టాఫ్లోని సాంకేతిక లోపాలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం తరఫున స్టీరింగ్ కమిటీ మెంబర్గా, డాక్యుమెంట్ రైటర్గా మా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మా దగ్గర పనిచేసే సిబ్బంది అందరూ కలిసి ప్రజల కోసం ఏమైతే ఈ సాంకేతికతలో కొన్ని లోపాలు ఉన్నాయో
దాని కొరకు మాత్రమే ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం మాత్రమే మేము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ప్రకారం దస్తావేజు లేఖర్లకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు. కేవలం చిన్న చిన్న లోపాలు ఉండే దానివల్ల, సాంకేతిక లోపాల వల్ల ప్రజల కోసం మేము చేస్తున్నాం. ప్రజలు బాధపడుతున్నారు. ఓటీపీలు చెప్పమంటే మమ్మల్ని తిరుక్కుంటున్నారు, ఎందుకు చెప్పాలి అది ఇదని. అది తెలియజేయడం కోసం మాత్రమే ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఈరోజు రేపు చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం సేవలలో ఇంకొంచెం మెరుగుపరిచి ఈ ఓటీపీ విధానాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి సహకరించాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ఆస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఓటీపీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేమంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, ఆశా కార్యకర్తలకు పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆశాల జీతాలకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామణి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆ యూనియన్ నాయకురాలు పవిత్ర రాజేశ్వరి అధ్యక్షతన నగిరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న ప్రజలని వ్యాధులపైన అవగాహన కల్పిస్తూ ఆరోగ్యపరంగా అప్రమత్తం చేస్తూ గర్భవతులను మరియు ఇతర కారణాల వలన అనారోగ్యంగా ఉన్నవారిని పర్యవేక్షిస్తూ పనిచేసిన కార్యకర్తలకు వేతనాలు పెంచాలని అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశాలు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఆశా వేతనాలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం బాధాకరమన్నారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చింతామలై మాట్లాడుతూ, మేము నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమాలని కింది స్థాయికి తీసుకువెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, అలాంటి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేవని, సెలవులు కూడా లేవని, కావున మాకు మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు వర్తించే విధంగా వేతనాలతో కూడిన సెలవు దినాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, నాయకులు పవిత్ర, విజయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అధికారం వచ్చిన వెంటనే మేము జీతాలు పెంచామని కూటమి ప్రభుత్వం అధికారానికి రావడం జరిగి ఇప్పటికి 17 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసే మా శిబిరాలకు వచ్చి మేము అధికారం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచామని హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆశాలకు సంబంధించి వేతనాల పైన కనీసం చర్చ లేదు. అనేక పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇది కరెక్ట్ కాదని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మీరు ఏదైతే ఎన్నిక వాగ్దానం ఇచ్చినారో అధికారానికి వచ్చిన వెంటనే మహిళా కార్మికులకు వేతనాలు పెంచామని, ఆ ప్రకారం ఈ నెల 18 నుంచి రేపు 24 వరకు శాసనసభ సమావేశాలు ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ఈరోజు కూడా శాసనసభ సమావేశం జరుగుతూ ఉంది. మేము ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేసేది ఏమంటే, ఈ శాసనసభ సమావేశంలోనే మీరు ఖచ్చితంగా ఆశాల వేతనాలకు సంబంధించి కూడా మీరు చర్చలు జరపాలి. ఖచ్చితంగా ఆశాలకు వేతనాలు పెంచే విధంగా మీరు కానీ నిర్ణయాలు శాసనసభలో తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతాం. అంతేకాదు, అవసరమైతే చలో విజయవాడకు పిలిపించేందుకు కూడా సిద్ధంగా ఉంటారనేసని. కావున ఆశాలకి ఈరోజు వేతనాలు ఒకటే కాదు, ఈరోజు కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు అన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా లీవులు ఉంటాయి. కానీ ఒక్క ఆశాలకు మాత్రం 24 గంటలు 7 రోజులు పనిచేయాలి. ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన లీవులు వర్తిస్తాయో అదే విధమైన లీవులు, వారాంత సెలవులు, పండగ సెలవులతో పాటు వేతనాలతో కలిపిన లీవులని ఆశాలకు వర్తింపు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు.
శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తి భావాన్ని చాటారు. పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసమని, ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కుండే చెంగారెడ్డి, మునినాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైంది. ఈరోజు తిరువల శనివారాలలో మొదటి వారము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వారాలు. ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనేది చాలా గొప్పదైన సంకీర్తన, నగర సంకీర్తన. ఈ రోజు నుంచి తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఈ యొక్క 4 వారాలు 5 వారాలు తిరుమల శనివారాలు బాగా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ నగర సంకీర్తనము చాలా అనుకూలంగా శనివారం వచ్చింది కాబట్టి చాలా అనుకూలమైనది. ఈ నగర సంకీర్తన గోవిందరాలు చుట్టూ ప్రదర్శన చేసేదానివల్ల మాకు చాలా ఆనందము, భక్తులకు ఆనందము, వినేవాళ్ళకి ఆనందము, అందరికీ ఆనందం. నమో వెంకటేశాయ. చంద్రగిరి పట్టణంలో వెలసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలపై ఆలయ అధికారులు, పాలక మండలి చైర్మన్తో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్, అర్చకులు, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ఈవో, చైర్మన్ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆవిష్కరించారు. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ ఈవో, చైర్మన్ కమిటీ సభ్యులు భక్తుల నుంచి సూచనలు, సలహాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ ఈవో, చైర్మన్ కు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేయాలని ఈవో, చైర్మన్ కు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలలో శానిటేషన్ పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పార్టీలకు అతీతంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి పట్టణానికి చెందిన రాజగోపాల్ శెట్టి కుటుంబ సభ్యులు మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారికి వెండి తాపడంతో కూడిన గజవాహనంను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదాయం పెంచే మార్గాలు గుడికి పూజలు కానీ అదేవిధంగా ఏ విధంగా పెంచితే బాగుంటుంది కూడా దాన్ని కూడా డోనర్స్ ఎవరికి వాళ్ళు తీసుకొని ఫిక్స్డ్ బాధ్యత చేసుకోవడం కానీ, ఈ అన్నదానానికి ఎవరైనా డోనర్స్ ఉంటే ఫిక్స్డ్ బాధ్యత చేసి ఆ ఒకటి వాడి కానీ చేసేదానికి కూడా మీరు మీరు గంగమూడిలో ఉన్నారు కాబట్టి అక్కడ గుడి బాగా జరిగింది. అదేవిధంగా మూలస్థానం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని కూడా చేయాలని కూడా ఈవో గారు కూడా కోరుకుంటూ ఇక్కడ అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు తలాపు చేస్తే మన ఊరు బాగుంటుంది. ఊరితో పాటు ఈ మూలస్థానం బాగుంటే మన ఊరు బాగుంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై హింద్. ఈ నెల 24 నుండి 27 వరకు బెంగళూరులో జరిగే 35వ జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలలో పాల్గొను ఆంధ్రప్రదేశ్ జట్టుకు తిరుపతి జిల్లా నుండి కిరణ్ కుమార్, రెహాన్ షేక్, నవదీప్లు టాటా నగర్లోని ప్రశాంత్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం ఆనందదాయకమని తిరుపతి జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు బెంగళూరులో జరిగే 35వ జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ జట్టుకు తిరుపతి జిల్లా నుండి కిరణ్ కుమార్, రెహాన్ షేక్, నవదీప్లు టాటా నగర్లోని ప్రశాంత్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం ఆనందదాయకమని తిరుపతి జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నందుకు ప్రశాంత్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్స్ ప్రశాంత్ రెడ్డి, వివేక్ రెడ్డి, ప్రిన్సిపల్ లక్ష్మీలకు అభినందనలు తెలియజేశారు. తమ స్కూల్ పిల్లలతో పాటు ప్రతిభ ఉన్న ప్రభుత్వ స్కూల్ పేద పిల్లలకు కూడా తమ స్కూల్ నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం హర్షించదగ్గ విషయమని చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. బెంగళూరులో 35వ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ త్రోబాల్కి మన తిరుపతి ప్రశాంతి స్కూల్లో నుంచి 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 4 రోజుల క్రితం అనంతపురంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సెలక్షన్
పోటీల్లో మన తిరుపతి జిల్లా నుంచి 3 పిల్లలు జాతీయ స్థాయికి ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ ప్రశాంతి స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఈ ఆదరణ ఏదైతే ఉందో పిల్లలకి క్రీడల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎంకరేజ్ చేయాలి, క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి స్కూల్ కూడా క్రీడల్ని చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని, విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రశాంతి స్కూల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చంద్రగిరి మండలం దిగువ కాశీపెంటలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రగిరి మండలం దిగువ కాశీపెంట్లలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గోడ దూకి స్థానికంగా ఉంటున్న నాగేశ్వరరావు ఇంటిలోకి 4 దుండగులు చొరబడ్డారు. నాగేశ్వరరావు అమెరికాలో ఉన్న కొడుకుతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నాగేశ్వరరావుతో పాటు ఇంటిలో ఉన్న మరో 2 వృద్ధుల కాళ్ళు చేతులు కట్టేసి దొంగలు బెదిరించారు. దోపిడీ దొంగలు 1 లక్ష రూపాయల నగదు 10 సవరాల బంగారంతో దోపిడీ దొంగలు పరారయ్యారు. దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరకామణి కుంభకోణంలో భాగస్వాములు. శ్రీవారి పరకామణి కుంభకోణం కేసును సిబిసిఐడి విచారణ చేపట్టింది. తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చిన టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ సుధాకర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి. సాక్ష్యాధారాలతో మీడియాకు వివరణ. ఈ సేవలో తొలగించిన 607 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. మంత్రి నారా లోకేష్ హామీని అమలు పరచాలి. మీ సేవ ఉద్యోగుల అభ్యర్థన దీక్షలో వక్తలు డిమాండ్. పచ్చదనం, పరిశుభ్రత అందరి బాధ్యత. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. డాక్యుమెంట్ రైటర్ల పెండం కార్యక్రమంతో స్తంభించిన రిజిస్ట్రేషన్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డాక్యుమెంట్ రైటర్లు. ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెండౌన్ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.